వచ్చినాక పాలమూరు బిడ్డలని చెప్పుకోవడం, మామగారి పేరు ప్రాజెక్టు పెట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు సుక్క నీరిచ్చింది లేదు. ఆ 10% మిగిలిపోయిన పనిని కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తలేడు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేసీఆర్ నాయకత్వంలో 60 ఏళ్లుగా సాధ్యం కానీ పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో పరిష్కారం చేసుకున్నాం. కరెంటు సమస్య మీకు తెలుసు ఎంత తీవ్రంగా ఉండేనో, కల్వకుర్తిలో ఎంతమంది చచ్చిపోయినారో రైతులు, ఎంతమంది ఎంత బాధపడ్డారో తెలంగాణ రాక మునుపు కరెంటు కోసం మీకు తెలుసు. తిప్పి కొడితే ఫ్రీ కరెంటు అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చినారు, ఉచిత కరెంట్ అని. కానీ ఆ ఉచిత కరెంటు ఉత్త కరెంటే అది. ఎందుకంటే 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఉండేది కాదు కరెంటు. అది కూడా పొద్దున 3 గంటలు రాత్రి 3 గంటలు తప్ప ఉచిత కరెంటు వ్యవసాయానికి ఎన్నడూ 6 గంటలు ఒకటేసారి ఇచ్చిందైతే లేదు. పారిన మడే వారుతుంది ఆ వచ్చే నీళ్ళతోన, ఇంకో మడి వారదు, నీళ్లు రావు. అర్ధరాత్రి పోయి కాపలా కూర్చుంటే కూడా దొంగల కాపలా కాసినట్టు కాపలా కాస్తే కూడా కరెంట్ ఎన్నడూ చక్కగా వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినాడు, అక్కడిక్కడ కూడా చెప్పలే, అసెంబ్లీలోనే చెప్పిండు. ఏమని చెప్పిండు? మా నాయన చచ్చిపోతే నేను కొండారెడ్డిపల్లికి పోయినా, కల్వకుర్తి తాలూకాలు ఉంటుంది మా ఊరు, పోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నా అంతిమ సంస్కారం అయిపోయినాక, అంత్యక్రియలు అయిపోయినాక నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు దిక్కులేవు, ఏం దరిద్రం కాంగ్రెస్ ప్రభుత్వమే మీది అని నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. అట్లాంటి కరెంటు లేని తెలంగాణను కరెంటు తెచ్చి 24 గంటల కరెంటు వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇళ్లకు, మనకు ఎక్కడ కూడా ఏ రోజు కూడా సమస్య లేకుండా, అర్ధరాత్రి వ్యవసాయం చేసుకునే గోస లేకుండా, అర్ధరాత్రి దొంగలే వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా కరెంటు బాగా చేసుకున్నాం. అట్లాగే మంచినీళ్ళు ఇంటింటికి తెచ్చుకున్నాం మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా. అట్లాగే సాగునీరు 80 మీటర్ల పైనుండే గోదావరిని నీళ్ళని తీసుకొచ్చి 618 మీటర్లుండే కొండపోచమ్మ సాగర్ నింపుకున్నాం. అట్లాగే 120 మీటర్ల మీద ఉండే మీ సోమశిల నుంచి బ్రహ్మాండంగా పైకి మొత్తం మీ రిజర్వాయర్లన్నింటినీ కట్టుకొని నీళ్లు నింపుకోవడానికి కూడా సౌలత్ ఏర్పాటు చేసుకున్నాం. అట్లే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని ఒక వినూత్నమైన ఆలోచన, రైతుకు పెట్టుబడి సాయం అందించాలి అనే ఒక ఆలోచన చేసి 1 కాదు 2 కాదు 73,000 కోట్ల రూపాయలు, 1 2 కాదు 11 పంటలు 11 సీజన్లకు 73,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు నాటేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు మన ఫోన్ మోగుతుండే, మీరు ఏం పైరవి చేసే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, దండం పెట్టే అవసరం లేకుండా ఖాతాలో వచ్చి పైసలు పడేది. సరే ఇన్ని చేసినాం, మరి ఎందుకు ఓడిపోయినాం? ఎందుకంటే ఒక కారణం ఉంది, మన నాయకుల అనైక్యత. ఒకళ్ళంటే ఒకళ్ళు ఓర్వలేనితనం, పని చేసినా చెప్పుకోకపోవడం. ఇప్పుడు ఒక ఊళ్ళో 4 నాయకులు ఉంటారు, జైపాల్ యాదవ్ అన్న కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఎమ్మెల్యే అంటే ఆయన ఏం చేస్తాడు, ఆయనకు 2 బాగా పరిచయం అవుతారు, 1 అంత పరిచయం గారు. ఇక ఆ ఊళ్ళో కొంగనే జైపాల్ అన్న ఏం చేస్తాడు, లక్ష్మీనరసింహారెడ్డిగా రావా అని చెప్పి ఆయనని దగ్గర తీసుకుంటాడు. ఆయన దగ్గర తీసుకునే వరకు మిగతా 3 కోపం వస్తుంది. అగో మేము పని అంతా మేము చేస్తాము, ఈ లక్ష్మీనరసింహారెడ్డినేమో బాగా ఎత్తుకుంటున్నాడు, తెలిసి రావాలి జైపాల్ యాదవ్కు, మంచిగా అయింది, ఒక్కసారి మా ఊళ్ళో మనం పని చేయకపోతే ఏమవుతుందో తెలుస్తుంది అని అట్లా కోపం. రెండోది ఏమైంది, రైతు బంధు విషయంలో కూడా ఇయ్యనప్పుడు ఎవడు ఇయ్యలేదు, కాంగ్రెస్ వాడు ఇయ్యలేదు, తెలుగుదేశం ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు దేశంలో కేసీఆర్ ఇచ్చే ముందు. కానీ ఇచ్చుడు మొదలుపెట్టినాక అందులో ఇచ్చికాయలు ఏంటిది, అగో జైపాల్ యాదవ్కు 50 ఎకరాలు ఉంది, గోలి శ్రీనివాసరెడ్డికి 10 ఎకరాలు ఉంది, మరి జైపాల్ యాదవ్కి ఎందుకు ఇవ్వాలి అని గోలి శ్రీనివాసరెడ్డి లొల్లి. అరే నీకు వచ్చినది నీకు వస్తుంది కదా అంటే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు గాయనకి ఎందుకు ఇస్తున్నావు, అరే ఇది ఎక్కడి బాధ రాబోయే అంటే అంతే. ఇక అట్లా అయిపోయింది సమాజం. ఎందుకంటే నాకు వచ్చిందనేది అంతం లేదు, గాయనకి ఎందుకు ఇస్తున్నావు ఎక్కువ, ఆయన బలిసినోడు గాయనకి ఎందుకు ఇస్తున్నావు. అరే వాళ్ళు పర్సెంటేజ్ చూసుకోండి తమ్మి, ఏం లేదు అందులో 2% కూడా లేరా సొంటోళ్ళు, 1.2% కూడా లేరా అంటే అది నేటిది లేదు. ఇంకా ఊళ్ళల్లో ఇంకొకటి కూడా మోపైంది, ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఒకటి మోపైంది. ఇక ఆ ఫోన్లలో ఏం లేదు, ఇక తినేటప్పుడు గిదే, బాత్రూంలో గిదే, ఉన్నమాట చెప్తున్నా నేను, అంతేనా? ఏమైపోయిందంటే ఇక అందులో ఏమున్నది, తిట్టటోనికి ఎక్కువ గిరాకీ. ఆ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, మరి ఇదివరకు నోడేవాడని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? ఒకడు 3 పంటలకు ఇవ్వాలని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, 2 పంటలకు ఇస్తారా 3వ పంటకి ఇవ్వవా అని ఒకడు అంటాడు, ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని ఇంకోడు అంటాడు. మరి ఇదివరకు నోడేవాడని ఇచ్చిండా?
ఇదివరకు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆహా ఓహో అన్నారు. మరి 2000 పెన్షన్ ఇస్తేనేమో 10 రెట్లు పెంచి 2000 చేస్తే దానికి మాత్రం ఇంట్లోకి వెళ్ళిస్తుండా అని దీర్ఘాలు తీసుడు. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనది మనం చక్కగా చెప్పుకోకపోవడం వల్ల మన పని చేసి కూడా చక్కగా మార్కెటింగ్ చేసుకోకపోవడం, అవతల వాడు అబద్ధాలు ప్రచారం చేయడం, అవతల వాడు చెప్పిన అబద్ధాలనే ప్రజలు నమ్మేటట్టుగా ఇంకో 10 మంది యూట్యూబ్లలో ఆన్లైన్లో పోగై వాళ్ళు చెప్పుడు, అవి మనం ఎక్కువ నమ్ముడు. ఎందుకంటే మన సమాజం ఎట్లా అంటే ఇప్పుడు జైపాల్ యాదవ్ గారు చాలా మంచోడు అని నేను చెప్తే మీరు నమ్మరు. జైపాల్ యాదవ్ సాబ్ చాలా మంచోడు, గొప్పవాడు, ఆయనకు అర్జెంటుగా ఓటేయండి అంటే నమ్మరు. అదే జైపాల్ అన్న ఇప్పుడు వచ్చినప్పుడు 2 మర్డర్లు చేసి వచ్చిందంటే నమ్ముతారు. ఓ అవునా ఎక్కడో చేసే